మనము చేత్తో సాగకుండా మాల కట్టుకునేటప్పుడు ఆ మాల అనేది ఇలాగే ఉండుద్దండి, ఇలాగే ఉండుద్ది. కానీ మనము సాగకుండా కాలితో మాల కట్టుకుంటే చక్కగా ఇట్లా రౌండ్ వేడి మాల టైప్లో ఇట్లా రౌండ్ తిరిగిపోయింది. చూడండి నేను కట్టాను కదా, మీరు ముందు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఇలా రౌండ్ తిరిగిపోయింది. ఇదిగోండి వేడి మాల టైప్లో రౌండ్ తిరిగిపోయింది కాలు మాల, సాగన మాల. అదే చేత్తో సాగన మాల కూడా కట్టామంటే అది కూడా పెడతాము, అదైతే ఇలాగే ఉండిపోద్ది మాల. ఇదిగోండి ఇలాగే ఉండిపోద్ది. ఇదిగోండి మీకు రెండింటిది చూపించడం కోసమని కొంచెం పూలు దీంతో కూడా కట్టాను, తర్వాత మిగిలిన పూలతో ఇవి కట్టానండి. ఇదిగో ఇలా రౌండ్ గా ఎంత బాగుంటుందోనండి. ఇట్లా రెండు పేటల మీద పెట్టుకుంటే ఇక సాగకుండా మాల అనేది ఇక ఇట్లాగే ఉండిద్దండి, ఇట్లాగే ఉండిద్ది మాల. మల్లెపూలతో అయినా కట్టుకోవచ్చు, కనకాంబరాలతో కట్టుకోవచ్చు, సన్నజాజులు విరజాజులు ఏ పూలతోనైనా సరే ఇలా కట్టుకుని పెట్టుకోండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఇలా రౌండ్ కూడా తిరిగిపోద్దండి మాల చక్కగా కాలుతో కట్టుకుంటే నేను చూపించిన టైప్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. హాయ్ అండి, ఈరోజు మనం సింపుల్గా కాలుతో మాల ఎలా కట్టుకోవాలో చూద్దామండి. దానికోసం నేను 3 వరుసల దారం వేసుకుని ఇట్లా సమానంగా తీసుకున్నానండి. ఇదిగోండి సమానంగా తీసుకున్నాను. పిల్లలైతే సరదాగా కట్టుకోవడానికి కూడా ఈ కాలు మాల అనేది చాలా చాలా బాగుండిద్దండి. చక్కగా ఒక్కళ్ళే కట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఫస్ట్ ఇలా 2 ముడులు వేసుకోండి.